ఓయ్ ఏయ్ ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. చూస్తే భలే అనిపిస్తున్నాయి. చూడండి పక్షి పిల్లలు ఎంత చక్కగా పడుకొని ఉన్నాయో. వీటికి ఏదైనా పేరు పెడదామా? మీకు ఏదైనా మంచి పేర్లు తెలిస్తే కామెంట్ చేసి పెట్టండి. వీటికి మంచి పేరు పెడదాం. వీటిని ఏం చేయలే, అలా వదిలే పెట్టేస్తున్నాను. మళ్ళీ పూర్తిగా పెరిగినాక అప్పుడు మీకు వచ్చి చూపిస్తా. చూడండి ఇక్కడ చిన్న చిన్న చేప పిల్లలు. ఇయే పెద్ద అయినాయి అంటే కొరమెంట్లో మొట్టలో అవుతాయి. ఎన్ని చేపలు ఉన్నాయో బోల్డ్. చూసారా ఆ పిల్లలు గుడ్లు ఎంత చక్కగా ఉన్నాయో. ఆ పక్షి పిల్లల పేరు ఏంటంటే, మా ఏజెన్సీ సైడ్ అంటే మేము పిక్కోడి అని పిలుస్తాము. అయ్యే కరెంటు పోల్స్ దగ్గర అక్కడిక్కడ చాలా కనిపిస్తాయి సిటీలో కూడా. బ్లాక్ కలర్లో ఉండి ముడి దగ్గర చిన్నగా రెడ్ కలర్లో ఉంటుంది. జుట్టు దగ్గర టోపీలాగా చిన్న స్పైక్ ఉంటుంది ఆ పక్షులకి. అరవడం కూడా పిక్కొడి పిక్కొడి అన్నట్టు అరుస్తూ ఉంటాయి. చాలా బాగుంటాయి. మీకు చూస్తాను ఇక్కడ ఎక్కడైనా తల్లులంటివి కనిపించినాయి అంటే ఇలా ఉంటుందని చూపిస్తాను. చూద్దాం ఉంటుందో లేదో. ఇలా అడవిలో తిరిగినప్పుడు మనల్ని ఈ అడవి ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు. మనకి ఏదో ఒకటి వింతలు కానీ, ఫుడ్ కానీ, ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి చూపిస్తుంది. మంచి ఎంజాయ్ చేయొచ్చు. మంచి గాలి పీల్చుకొని అలా సరదాగా టైం స్పెండ్ చేస్తూ వెళ్ళొచ్చు. మామిడి పళ్ళు, ఈత పళ్ళు మనకు దొరకనివంటూ ఉండవు అడవిలో. చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. ఎవరైనా టూరిస్టులు కానీ, మన వీడియోస్ చూసిన వాళ్ళు కానీ ఎప్పుడైనా ఇటువైపు వచ్చినప్పుడు నాకు మెసేజ్ చేయండి. మీకు ఇలా చిన్న చిన్న అడ్వెంచర్ లాగా కానీ ఇలా మామూలుగా సరదాగా బయటికి తీసుకెళ్తాను. అవన్నీ చూపించడానికి బాగుంటుంది. మీకు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. చూసారా ఎంత బాగుందో పైన అంతా. ఇదిగో అక్కడ చూస్తున్నారు కదా కట్టె పుల్లలు ఉన్నాయి. అవి ఇలా అడవికి వచ్చినప్పుడు మొత్తం అన్నీ సేకరించి అలా గుంపుగా పెట్టుకొని అవసరం వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం అంటూ ఇంటికి తీసుకెళ్ళి కట్టెల కింద వాడుకుంటారు. ఏంట్రాయిడ్ వీడియో తీయడానికి మంచి షర్ట్ వేసుకొచ్చారు అనుకుంటున్నారా? మా ఊర్లో చిన్న ఫంక్షన్ ఉండింది. అక్కడ భోజనాలు వడ్డించడానికి వెళ్ళాను. భోజనాలు వడ్డించేసిన తర్వాత అలా సరదాగా మామిడిపళ్ళు తిందామని చెప్పి ఇలా వచ్చాము. అంతేగాని స్టైల్ అనుకోకండి. ఈ వెనకాల కనిపిస్తున్నాయి కదా, ఇవే సిల్వర్ చెట్లు. దగ్గర దగ్గర ఒక అంటే నాకు తెలియదు, మ్యాక్సిమం ఒక 30 అడుగుల వరకు, 30-40 అడుగుల వరకు ఎదుగుతాయి. అందులోనే మిరియాల చెట్లు వేసుకుంటే పైదాకా పాగుతాయి. అప్పుడు మిరియాలు చాలా ఎక్కువ వస్తాయి. మీకు ఒక చిన్న విషయం చెప్పాలి మామిడిపళ్ళు గురించి. కొంతమంది బయట అమ్ముతూ ఉంటారు కదా రోడ్ల మీద, అక్కడ ఎక్కువ ఎక్కువ మామిడిపళ్ళు అంటూ. అవి కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి. కొంచెం మంచిగా కనిపిస్తున్నాయి కదా, ఫుల్ షైన్ అవుతున్నాయి, ఎల్లో కలర్లో ఉన్నాయి, బాగున్నాయి అని చెప్పి తీసుకొని తిన్నారంటే పప్పులో కాలేసినట్టే. ఫుల్ కెమికల్స్ వాడతారు ముగ్గిపోవడానికి. ఏవో వాడేసి అలా అలా పండిస్తారు వాటిని. అవి హెల్త్కి కూడా మంచిది కాదు. చిన్నపిల్లలకి అయితే అస్సలు ఒక పండు చాలు హెల్త్ పాడైపోవడానికి. మా ఊర్లోనే జరిగింది అది. ఒక చిన్న బాబుకి అలా కొన్న మామిడిపళ్ళు తీపిస్తే ఆయనకి మోషన్లు అయిపోయి చాలా ఇబ్బంది, హాస్పిటలైజ్ అయ్యారు. చిన్న బాబు, ఒక 4 సంవత్సరాలు ఉంటాయేమో అంతే. రికవర్ అవడానికే ఒక వారం రోజులు పట్టింది. కాబట్టి మామిడిపళ్ళు తినేటప్పుడు, కొనుక్కునేటప్పుడు కొంచెం జాగ్రత్త పాటించండి. లేకపోతే తెలుసుగా, ఊరికే కామెడీ చేసి. కత్తి చూసారా బాగుందా? పులి వస్తే వేసేయడానికి తీసుకొచ్చా. మామిడి పండే కోసుకోవట్లేదు, పులికి వేసేస్తానండి. చూసారా చుట్టూరు అడవి, అడవి మధ్యలో పొలాలు, ఎంత బాగుందో చూడండి. మీకు ఒక వింత పళ్ళు చూపిస్తాను. అవి మీకు తెలుసో తెలీదో కామెంట్ చేయండి. ఇగో ఈ పళ్ళు ఏంటో తెలుసా మీకు? చిన్న బెర్రీస్లో ఉన్నాయి కదా, కానీ ఈ పళ్ళు తినకూడదు. పిచ్చి పళ్ళు. ఈ పళ్ళు పేరేంటో తెలుసా మీకు?
మేమైతే వీటిని సిట్ర పళ్ళు అని అంటాం. తినకండి, ఇట్స్ ఏ పాయిజనస్. మా ఏజెన్సీ వచ్చినప్పుడు పక్కాగా ఈ టైంలో, ఈ సీజన్లో మామిడి పళ్ళు ట్రై చేయండి. చాలా రకరకాల మామిడి పళ్ళు దొరుకుతాయి. ఆ మామిడి పళ్ళు కూడా రకరకాల టేస్ట్ ఉంటుంది. కొన్ని పుల్లగుంటాయి, తీయగుంటాయి, వగరుగుంటాయి, చాలా బాగుంటాయి. ఇంత దాకా మా వీడియో చూసారంటే ఎంతో కొంత మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అప్పుడు మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు మీకు త్వరగా వస్తాయి, చూడడానికి బాగుంటుంది. సరేనా? ఏదో చిన్న సపోర్ట్ అనుకోండి. అప్పట్లో మా అడవుల్లో చాలా జంతువులు ఉండేవి. పులులు, సింహాలు, ఎలుగుబంటి అని చాలా ఉండేవి. కాకపోతే డెవలప్మెంట్ అవుతుంది కదా, డెవలప్మెంట్ కారణంగా ఏం ఉండట్లేదు. జింకలు, అడవి పందులు, కుందేళ్ళు, ఇలాంటి చిన్న చిన్న జంతువులు తప్ప పెద్ద పెద్దవి అయితే మా అడవిలో ఏమీ లేవు. చాలా బాధాకరం. మీకు గొడుగు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదే గొడుగు. అప్పట్లో దీన్నే యూజ్ చేసేవారంటే ఆకులే. ఇప్పుడు ఫ్యాషన్ ఎక్కువైపోయి గొడుగులు తప్ప ఏం వాడట్లేదు. కానీ చూసారా, ఫేస్కి అసలు చిన్న ఎండ కూడా తగలట్లేదు. ఎలా ఉంది? నచ్చిందా మీకు? చూసారా పనసకాయలు కూడా ఎంత పెద్దయో, బాగున్నాయి కదా. ఆ వీడియోలు కూడా మీకు తీసి పెడతాను అవి పండినాక. అవిగో చూడండి ఎన్ని మామిడిపళ్ళు ఉన్నాయి పైన. ఈ కాఫీ ప్లాంట్స్ దగ్గర నడవడం చాలా కష్టం. గూబురుగా ఉంటాయి కదా. ఇప్పుడు అమ్మ ఆ చెట్టు దగ్గర చూడండి ఎంత పెద్ద తేనుందో. అదిగో దాబోయ్ ఎంత పెద్దో. కానీ అది తీయడం ఎవడ వల్ల కాదు, అందుకనే మూసుకొని వెళ్ళిపోదాం పద. ఇదిగో ఇక్కడ కూడా ఒక పక్షి కూడా ఉంది. కాకపోతే ఇందులో ఏమీ లేదనుకుంటా. ఇందులో ఏమీ లేదు, ఖాళీగా ఉంది. చూసారా, ఇంజనీర్ కూడా ఇలా కట్టలేరు, అంత మంచి కట్టిందో. చెప్పాను కదా అడవి ఎప్పుడు డిసప్పాయింట్ చేయదని. ఇలా పక్షి గూళ్ళు చూసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నామా, ఇక్కడేమో తేనె కనిపించింది. అది కూడా చెట్టు త్వరలో. బొర్ర తేనె అంటారు కదా, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. కానీ ఇప్పుడు ఎండగా ఉంది, ఇప్పుడు తీయడానికి కష్టం. రేపు ఇంకో వీడియోలో మీకు మంచిగా అది ఒక లాంగ్ లెంత్ వీడియోగా తీసి చూపిస్తాను. ఇదిగో ఆ త్వరలో ఉంది. చూసారా ఈగలు ఎలా వచ్చి వెళ్తున్నాయి. ఇగో 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 ఏ మామిడిపళ్ళు చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మా బామర్దా చెట్టుగడ ఏదో చూసాడంట, సౌండ్ చేయొద్దన్నాడు. ఏంటి గుడ్లు ఉన్నాయా? అక్కడ పక్షి కూడా ఉందంట, అందులో గుడ్లు ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయిరా? అదిగో బొడ్డ గుడ్లు. ఎన్ని ఉన్నాయి? కున్నె గుడ్లా? కున్న పిట్ట గుడ్లా? 12 గుడ్లా? సరే ఏం చేయకు, వదిలే. మళ్ళీ పిల్లలు పెట్టినాక వచ్చి పట్టుకుందాం. కున్న పెట్ట. అదిగో అక్కడుంది గూడు. అదిగో అదిగో మనకి మామిడి పళ్ళు కూడా దొరికేసినాయి. బోల్డ్ పడిపోయి ఉన్నాయి కింద, మంచి మంచి పళ్ళు. చూసారా ఎంత బాగున్నాయి అడవి మామిడి పళ్ళు. చూసారా
అడవి మామిడిపళ్ళు. ఈ టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్తాను మీకు. ఫస్ట్ ఒకటి శాంపిల్ చూపిస్తాను, దానికి ఎంత గుజ్జు ఉంటుంది ఏదని. చూస్తేనే నోరు ఊడిపోతుంది. ఇగో చూసారా ఎంత పల్పీగా ఉందో. అబ్బా, ఇగో మొత్తం పల్పే చూడు. ఒక 2-3 పళ్ళు తింటే కడుపు నిండిపోద్ది. చాలా బాగున్నాయి. మీలోని కూడా మామిడిపళ్ళు ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ మామిడిపళ్ళు ఎవరికైతే బాగా ఇష్టమో ఒక కామెంట్ చేయండి. ఈ అడవి మామిడిపళ్ళు తినండి, పక్కాగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చిన్న మచ్చ కూడా లేకుండా. చాలా అంటే చాలా మామిడిపళ్ళు దొరికాయి. నేను మా మామరిది చక్కగా కడుపు నిండా తినేసాము. ఇంటికి ఒక 10 పళ్ళు తీసుకెళ్తున్నాము అమ్మ వాళ్ళకి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో బోల్డ్ ఉంటాయి, ఇంకా మంచి చాలా వస్తాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సరేనా? బాయ్.